దోమడుగు గురించి మాట్లాడుతున్నాం మేము. అసలు మొత్తం హెట్రో యూనిట్ 1 గురించి చాలా కాలుష్యం అయిపోయింది. మొత్తము స్మెల్ వచ్చి వాటర్ వచ్చి వాటర్ మొత్తం 3 పైపులు పెట్టిండు. దానికి మేము మేము చూడకుండా లోపలికి వెళ్ళి గోడ పెట్టేసిండు. పైపులు లోపల చేసుకుంటూ బయటికి వెళ్ళి గోడ పెట్టేసిండు. ఎందుకంటే ఆ వాటర్ చూస్తే వీళ్ళు మళ్ళీ మా మీద కేసులు అవి ఇవి అవుతాయని చెప్పి 3 పైపుల నుంచి ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నాయి, వాటర్ వస్తూనే ఉన్నాయి. అసలు ఏమన్నా అంటే ఏమంటాడు, మా నీళ్ళు కావు, మా కలర్ కాదంటాడు. తీసుకుపోయి చెక్ చేయడానికి పైపులు ద్వారా వస్తుంది. దాని మీదకి వెళ్ళి మొత్తం సీల్ చేసేసిండు. అది ఎయిర్పోర్ట్ గోడ ఉంటుంది, ఆ గోడకు ఒక దారి ఉండే అవి పైపులు చూడడానికి. చూడకుండా గోడ పెట్టేసిండు మొత్తానికి. ఆ గోడ ఓపెన్ చేయమంటే కూడా ఇప్పుడు చేయట్లేదు. అసలు ఆ చర్మము మొత్తం చర్మవ్యాధి వస్తుంది. మొత్తం ఆ మనుషులకు జుట్టు రావడము, కాళ్ళు మొత్తం చెడిపోవడము, ఏదో ఒకటి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. అందులో బతుకమ్మ ఇడుస్తుంది, బతుకమ్మ కూడా ఇడవనికి లేదు. మొత్తం వాటర్ మొత్తం పింక్ కలర్ అయిపోయినాయి. అసలు ఇప్పుడు 4 నెలల నుంచి మేము పోరాటం చేస్తున్నాము, ఎవ్వరు స్పందిస్తలేదు. బడే బాబులు ఏం చేస్తారు, వాళ్ళు అట్లనే ఊరుతారు. ఆడోళ్ళ రాజ్యం అయిపోయిందా? ఆడోళ్ళది ఏం నడవదిగా. ఆడోళ్ళది పక్కన పెట్టాను. కమిషనర్ తోటి మళ్ళా ఎంఆర్ఓ తోటి కుమ్ముకై అందరు కలిసి మాట్లాడుతున్నారు సార్. అసలు మా గురించి అసలు పట్టించుకునే మాధవాలే లేరు. కలెక్టర్ దగ్గరికి పోయినాం, ఆడ స్పందన లేదు. మళ్ళా మున్సిపాలిటీ దగ్గర ధర్నా చేసినాం, ఆడ స్పందన లేదు. మళ్ళీ ఇక్కడికైనా వస్తే రేవంత్ రెడ్డి సార్ ఏమన్నా కరుణిస్తాడేమో, దయ చూపిస్తాడేమో మా ఊరి మీద, అట్లా అని మేము వచ్చినాం సార్. రేవంత్ రెడ్డికి ఒక నమస్తే. అసలు ఆయన మా గురించి, మా ఊరు గురించి పట్టించుకోవాలి. ఈ పేద నిరుపేదలు ఉన్నారు కదా సార్, ఉన్నోళ్ళు అంటే బయట పోయి ఉంటారు, లేనోళ్ళు వాళ్ళు ఏడుంటారు. వాస్తవమా వస్తుంది పిల్లలకు, మొత్తం ముక్కు కారడము. మా ఆయనకైతే కొంచెం పొల్యూషన్ వచ్చిందంటే ముక్కు జలుబు అయితే ఎట్లయితుంది, మొత్తం తుమ్ములు, దగ్గు, స్మెల్లు, మొత్తం ముక్కు కారడము, ఆస్తమా రావడము. అసలు దమ్ముకు అసలు ఈ ఊరిలోకి వెళ్ళి ఇడిచిపెట్టి వెళ్ళిపోదామని ఒక్కటే ఇడిచిపెట్టి పోతాం సార్. ఎన్ని రెంట్ కడతాం మనం, సొంత ఊరు ఇడిచిపెట్టి, సొంత ల్యాండ్లు ఇడిచిపెట్టి. ల్యాండ్లకు అసలు విలువ లేదు, అసలు అమ్మనకి లేదు. మొత్తం మీ ఊర్లోనా ప్లాట్లా అసలు మొత్తం కాలుష్యం అయిపోయింది. మేము కొనము ఇట్లా మాట్లాడుతారు సార్. చిన్న పిల్లలకు పెళ్ళిళ్ళు చేయడం అయినా కానీ మీ ఊళ్ళో బాగా కాలుష్యం ఉంది కదా, పిల్లని ఇవ్వడం కూడా కష్టమే అని అంటారు. మా చిన్న పిల్లలు గర్భిణీ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకు అసలు నిలవట్లేదు, వెళ్ళిపోతుంది, అబార్షన్ అయిపోతుంది. ప్రతిదానికి ఇబ్బంది. హాస్పిటల్ పోతే ఏమంటారు, మీ ఊళ్ళో మొత్తము పొల్యూషన్ అయిపోయింది కదమ్మా, ఇంకా మేమేం చేయలేము కదా, మేమేం చేయగలుగుతామని అంటారు. మీరే ఈ రేవంత్ రెడ్డి మాకు దయ చూపించాలి. రేవంత్ రెడ్డి వాటర్ కూడా బయట నుంచే కొనుక్కోవాలి. అవే వాటరు మళ్ళీ క్యూర్ చేస్తారు. మొత్తం కెమికల్ వాటరే క్యూర్ చేస్తారు. తాగినా కానీ మాకు మొత్తము ఈ బాడీ మొత్తము ఇవన్నీ జాయింట్లు మొత్తం నొప్పులు కీళ్ళ నొప్పులు వస్తున్నాయి. కాళ్ళు వాపులు, ముఖం వాసులు, మొత్తం దురద ఇలాంటివి వస్తున్నాయి. అసలు మేము ఉండాలన్నా, బతకాలన్నా, పోవాలన్నా ఏం చేయాలన్నా మాకు అర్థమైతే సార్. నీళ్ళు కూడా లేవు, కొనుక్కొనే నీళ్ళు తాగుతాము. బయట మరి రోజు కొంటాము. ముసలోళ్ళు కూడా లేవనోళ్ళు కూడా 15 రూపాయలు పెట్టి డబ్బా కొనుక్కొని మీదికి ఎక్కాలంటే ఎక్కలేరు కదా, మెట్లు ఎక్కి కూడా తీసుకోలేరు కదా. అలాంటి పరిస్థితి ఉంది. నల్ల నీళ్ళు లేవు, బోర్ వేసుకున్నా ఆ కెమికల్ నీళ్ళే వస్తాయి, ఆ పింక్ కలర్ నీళ్ళే వస్తాయి. బోర్ వేసినా అంతే. బోర్ వేయించినాం సార్, అది కూడా పంపించి అది కూడా ఫుల్ 100% కెమికలే ఉందనే వచ్చింది. వీళ్ళు ఏమంటారు, కెమికల్ లేదు. కెమికల్ లేని మరి వాళ్ళు దొంగతనాన్ని ఎందుకు ఇవ్వాలి సార్? రైతులకు మొత్తం పైసలు ఇస్తుంటాడు. రైతులకు నీ కెమికల్ లేదు, నువ్వు దొంగవు కావు, మరి కెమికల్ రాంది నువ్వు డబ్బులు ఇవ్వద్దు కదా. రైతులకు డబ్బులు ఎందుకు ఇస్తావు? ఎకరకు మా అంటే ఒక 7,000 6,000 ఇట్లా ఇస్తుండు, అట్లా కూడా ఇస్తలేడు అన్న. ఇప్పుడు ఏమంటుండు, బడే బాబులు అందరు జైనే ఏమంటారు, మీకు ఎక్కువ ఇప్పిస్తాం. మీరు ఎక్కువ ఇప్పించి ఏం లాభం సార్? వాళ్ళకి రైతులకు ఇస్తారు. ఉన్నోళ్ళందరూ నష్టమవుతారు కదా. నష్టమైతే లాభమా? అందరు కుమ్ముకై అందరు కలిసి ఊరిని బాగుపడాలని చెప్తున్నాం. ఆ కంపెనీ 10,000 మంది గ్రామం ఉంటే 10,000 మంది ఇబ్బంది పడతారు, కొంతమందికి ఇబ్బంది అవుతుంది. అందరికి 10,000 మందికి అందరూ ఏమంటారు, మేము మొత్తం ఊరు మొత్తం అవుతారు, బయటకు వెళ్తురు. ఊరు మొత్తం కూడా వెళ్ళి ధర్నాలో పాల్గొంటురు, వస్తురు, చూస్తురు, చేస్తురు. అందులో కొంతమంది వేరేలాగా ఉంటారు కదా,
ఇక డబ్బు ఇస్తే కొంచెం అమ్ముడు పోయే వాళ్ళు ఉంటారు, అట్లా డబ్బు కోసం పనులు చేయడం ఎక్కడిదక్కడ ఆపేస్తారు అన్నమాట. ఇక ఎవరు ముందుకెళ్తే వాళ్ళకు డబ్బులు ఒక్కసారి కూడా ఏకం కాలేదా ఊరు మొత్తం? ఊరు మొత్తం అవుతారు. ఎంత 75% అయితే 25% అటు వెళ్తారు. మళ్ళీ ఆ 25% ఇంకా 30% లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ సైడే సపోర్ట్. ఎందుకంటే ముందు అధికారంలో ఉన్న వాళ్ళ మాట వింటారు కదా, అధికారంలో లేని వాళ్ళ మాట వినరు కదా పోలీసు వాళ్ళు కూడా. ఇప్పుడు అధికారంలో ఉన్న మాట విని మా పైన కూడా ఇలా రోడ్ ఎక్కితే మా పైన కూడా ధర్నా చేయొద్దని, కమిషనర్ కాడికెంచి ఇలాంటివి చేయొద్దని, దొంగతనంగా మీటింగ్లు పెట్టుకోవడము, దొంగ మాటలు మాట్లాడుకోవడం, ఇట్లా ఊరుని అమ్ముకోవడానికే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు. అంతే కానీ మరి ఊరు మొత్తం ఎక్కడికి వెళ్తుంది? వెళ్ళలేదు కదా. ఉన్నోళ్ళంటే వెళ్తారు, గొప్ప గొప్పలు వెళ్ళి ఎక్కడో బతుకుతారు. మరి గుంట భూమి లేని వాళ్ళు ఎక్కడికి వెళ్ళి బతకాలి? అదే ఊర్లో ఉండి బతకాలి కదా, అదే నీళ్ళు తాగాలి, అదే తిండి తినాలి. మరి ఇట్లా మేము కెమికల్కు బానిసలం అయిపోయినాము. మా పశువులు చచ్చిపోతున్నాయి, బయటకు వెళ్ళి బతకడానికి లేదు ఆదెరువు. ఇంకెక్కడన్నా పోయి ఉందామన్నా పైసలు కావాలి, పశువులు చనిపోతున్నాయి, మనుషులకు ఇట్లా అవుతుందని చెప్పి ఇప్పుడు మేము రోడ్ ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది. 4 నెలల నుంచి ఈ పోరాటం మొదలుపెట్టినాము. ఇక ఎక్కడ దాకా సాగుతుంది అన్నది కూడా మా చేతిలో లేదు. ఇప్పుడు ఆ పెద్దవాళ్ళు డబ్బు కోసం అమ్ముడు పోతే మళ్ళీ పోలీసులు కూడా మమ్మల్ని ఇలా రోడ్ ఎక్కకుండా కూడా చేస్తే కూడా మరి వాళ్ళకే అంకితం అవుతుందేమో. కంపెనీ దగ్గర ప్రొడక్ట్స్ చేస్తే కూడా తీసుకెళ్ళిపోతున్నారు. అదే ఇప్పుడు ఆ ఊరు కూడా మరి వాళ్ళకే అంకితం అవుతుందేమో. ఆ ఊర్లో ఉండడానికి నివసించడానికి కూడా మాకు అధికారం లేదు. మరి మా ప్రాణాలు అయితే మాకు ముఖ్యమే కదా, మేము బతకాలి కదా భూమి మీద. మరి అలాంటప్పుడు మాకు బతికే అవకాశం ఉన్నప్పుడు మేము ఎందుకు పోరాటం చేయొద్దు అని మేము ముందుకు వచ్చి పోరాటం చేస్తున్నాం. మేము పైసలు వద్దు, మాకు ప్రాణాలు ముఖ్యమని చెప్తున్నాం. ఎందుకంటే 10,000 ఇచ్చి 20,000 ఇస్తే మాకు లక్షలు అవుతున్నాయి కదా, వ్యాధులు వస్తే లక్షలు అవుతున్నాయి. లక్షలు అవుతున్నాయి. ఆ లక్షలు పెడితే కూడా అసలు నయం అవుతాడా లేదా అనేది కూడా గ్యారంటీ లేదు కదా సార్. అదే మరి మేమేం పోరాడుతున్నాం, మాకు ఈ కంపెనీ మూసేయాలి, ఈ కాల్షియం కంపెనీ మొత్తం పొల్యూషన్ కంపెనీ మూసేస్తేనే పరిష్కారం దొరుకుతుందని మేము పోరాడుతున్నాం సార్. అసలు ఈ పెద్దలు చిన్నలు అందరు కలిసి పోరాటం చేద్దాము, ఊరు బాగు చేద్దాం అన్నట్టే ఉంది సార్ మాకు. కాకపోతే ఈ కమిషనర్ అనేటైన మళ్ళీ ఎంఆర్ఓ అనేటైన మాకు సపోర్ట్ చేయాలనే కోరుతున్నాం. మాకు సపోర్ట్ చేస్తేనే ఊరు బాగుపడుతుంది, మీకు కూడా మంచి పేరు వస్తుందనే కోరుతున్నాం సార్. ఇదొక్కటే కాదంటారా, ఊరు మొత్తం కొనేసేయమనండి. మాకేమన్నా పల్లెటూర్లలో అయినా సరే మొత్తం ఈ ల్యాండ్ ఎంత ఉందో ఇదెంత ఉందో మొత్తం సేమ్ చేసేటట్టన్నా చేయమనండి సార్. ఎందుకంటే ఆయన ఒకవేళ కంపెనీ మూసేయాలనే ఆయన ఎక్కడికెళ్ళో వచ్చి బతకనికి వచ్చినోడు ముఖ్యమా లేకపోతే ఊరోళ్ళు ముఖ్యమా? ఈ పెద్ద మనుషులకు కూడా తెలవాలనే చెప్తున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి ర్యాలీ తీయొద్దని అన్నారు. ఓకే, ర్యాలీ మేము ఆపేసినాం, బల ర్యాలీ తీద్దాం అనుకున్నాము, ర్యాలీ తీయొద్దని ఆపేయాలమ్మా మీరు చేయొద్దని అన్నారు. పోలీసు వాళ్ళు అన్నారు, ఎంఆర్ఓ అన్నారు, కమిషనర్ అన్నారు. సరే అని వాళ్ళ పేరు మీద మేము ఊకున్నాం. మళ్ళీ దొంగసాటున మీటింగ్ పెట్టేయడం ఏంది? కమిషనర్ అయినా ఎంఆర్ఓ అయినా కానీ అది తప్పు కదా సార్? తప్ప అవునా కాదా? మరి రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తాడో ఈయన దగ్గరికి వచ్చినాం మేము. మరి ఈయన ఏం పరిష్కారం చేస్తారో ఆయన పరిష్కారం గురించే వెయిట్ చేస్తాం సార్. ముఖ్యంగా కంపెనీ వల్ల గ్రౌండ్ వాటర్ అంతా పొల్యూషన్ అయిపోయింది. అది ఒక గ్రామమే కాదు, చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా పొల్యూషన్ అయిపోయి పరిస్థితి దారుణంగా మారింది. కాబట్టి కంపెనీని క్రిటికల్ అయిపోయింది. ఆ కంపెనీని మూసేస్తే అక్కడున్న ఆ గ్రామ ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా బతకడానికి అవకాశం ఉంటుంది. లేదంటే రాబోయే కాలంలో ఆ గ్రామమే కాదు, చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా చనిపోయే ప్రమాదం ఉంది. మనుషులు, పశువులు, చెరువులు ఎండిపోవడము, చేపలు లేకపోవడం, అసలు మనుషులు బతకడానికి కావాల్సిన తిండి లేకపోవడం. తిండి లేనప్పుడు మనుషులు ఆటోమేటిక్గా చనిపోతారు, వ్యాధులతో చనిపోతారు. ఇలాంటి పరిస్థితి రాకూడదంటే కంపెనీ మూత పడేసేయాలి. లేదంటే ఆ వ్యర్థం బయటకు రాకుండా ఇంకొక మార్గం చూసుకొనన్నా చేయాల్సిన అవసరం ఉంటుంది. చేయొచ్చు, పైపుల ద్వారా వేయచ్చు. అంటే ప్రభుత్వం అనుకుంటే ఏదన్నా చేయగలుగుతుంది. ముందు ప్రభుత్వము ప్రజలను నేను కాపాడుకోవాలి, నా ప్రజలు అనేది ఈ ప్రభుత్వం అనుకొని చేస్తే అక్కడ ప్రజలందరూ సస్యశ్యామలంగా ఉంటారు. లేదంటే చాలా ప్రమాదం. రేపు నువ్వు ఓటు అడగడానికి వచ్చినా నీకు ఓటేసే దిక్కు అని కూడా ఉండరు, కొట్టే ప్రమాదం కూడా ఉంటుంది. అంటే ప్రజలు ఆ పరిస్థితిలో ఉన్నారు. ఆ గ్రామానికి ఇప్పటి వరకు ఎవరు వచ్చినా లేదు. ఖచ్చితంగా కంపెనీని మూత పడేసేయాలి. కంపెనీ ఎప్పుడైతే మూత పడుతుందో అక్కడున్న ప్రజలందరూ మంచిగా ఉంటారు. అది ఉండాలి, ప్రజల ఆశీర్వాదం దక్కాలి అని అంటే
ఈ ప్రభుత్వం దిగి రావాలి, దిగి వచ్చి కంపెనీ మూతపడేయాలి. అదే ఇక్కడ కోరుకున్న డిమాండ్ కూడా, ఖచ్చితమైన డిమాండ్. కంపెనీ మూత వేయడమే ప్రధానమైన లక్ష్యం. దానికోసమే నిరంతరంగా 5 నెలల నుంచి ఉద్యమ పోరాటం జరుగుతూనే ఉంది. గ్రామస్తులను కొనాలి, తీసుకోవాలనుకున్న గ్రామస్తులు అయితే లొంగుబాటులోకి అయితే వెళ్ళట్లేదు. నిరంతరంగా వాళ్ళు క్యాండిల్ ర్యాలీలు చేశారు, రాస్తారోకులు చేశారు, కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. నిన్న మినిస్టర్ని కూడా కలవడానికి వచ్చారు. మినిస్టర్ని కూడా కలిస్తే మినిస్టర్ మెమరాండం కూడా తీసుకోలేడు. నాకు అంతా తెలుసు. దామోదర్ రాజనరసింహ గారు కనీసం మెమరాండా తీసుకోకుండా వెనక్కి పంపించాడు. నేను తర్వాత మీతో మాట్లాడతానని చెప్పి ఇలాంటి మాటలు చెప్పి కంపెనీలను వెనకేసుకోవడం కరెక్ట్ కాదు. ప్రజల్ని వెనకేసుకోండి, ప్రజల్ని కాపాడమని మరీ కోరుకుంటున్నాం. కంపెనీ మూతేయడమే లక్ష్యం. కాలుష్యమొద్దు, ప్రాణాలే ముద్దు, కాలుష్యమొద్దు, ప్రాణాలే ముద్దు, కంపొద్దు, ఈ కంపొద్దు, మాకు కంపొద్దు. కంపెనీని మూసేయాలి, ఈ కంపెనీని మూసివేయాలి, కంపెనీని మూసివేయాలి. ప్రాణాలే ముఖ్యం, ప్రాణాలే ముఖ్యం. ప్రాణాలే